హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కన్సైన్మెంట్ గురించి ఇంట్రడక్షన్ అయితే చూద్దామండి. సో ఫస్ట్ మనం కన్సైన్మెంట్ మీన్స్ సెండింగ్ గూడ్స్ టు ద అదర్ పర్సన్. కన్సైన్మెంట్ అంటే ఓనరు గూడ్స్ని ఇంకొకరికి పంపి ఆ గూడ్స్ని ఆయన అమ్ముతారు. ఎవరైతే గూడ్స్ రిసీవ్ చేసుకున్నారో ఆయన అమ్మి ఆ వచ్చిన అమౌంట్ని సెండర్ ఎవరైతే గూడ్స్ సెండ్ చేస్తారో వాళ్ళు పంపిస్తారు. దీన్నే మనం ఈ ప్రాసెస్ని కన్సైన్మెంట్. ఒకవేళ ఆయన గూడ్స్ అమ్మిన దానికి గాను ఒక్కొక్క దాని మీద కమిషన్ తీసుకుంటాడు. ఒక్కొక్క ప్రొడక్ట్ మీద ఇంత కమిషన్ అని ఉంటుంది. సో ఇప్పుడు మీనింగ్ ఇక్కడ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ కన్సైన్మెంట్ లో గూడ్స్ ఆర్ సెంట్ బై ద ఓనర్ ఆఫ్ ద గూడ్స్. ఇక్కడ గూడ్స్ ఓనర్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది టు ది ఏజెంట్ కి గూడ్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఫర్ ద పర్పస్ ఆఫ్ ద సేల్. అయితే ఓనర్ ఏం చేస్తారంటే గూడ్స్ ని ఏజెంట్ కి అయితే పంపిస్తారు. ఎందుకంటే ఆ గూడ్స్ ని ఏజెంట్ అమ్మి ఆ వచ్చిన మనీ అనేది మనకి ఓనర్ కి పంపిస్తారు. ఆ వచ్చిన మనీలో కొంచెం పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ కమిషన్ గా ఇంత సపోజ్ 100 రూపీస్ వచ్చింది అనుకోండి, 5% లేదా 10% ఇస్తాను అంటాడు. 100లో 10% అంటే 10 రూపీస్. ఓకేనా? ఆ వచ్చిన అమౌంట్ లో 10 రూపీస్ ఆయన దగ్గర పెట్టుకొని మిగతా అమౌంట్ ఓనర్కి పంపిస్తాడు. ఈ ప్రాసెస్ ని మనం కన్సైన్మెంట్ అంటాం. అయితే ద ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ రిమైన్స్ విత్ ద సెండర్ అండి. ఈ గూడ్స్ యొక్క ఓనర్షిప్ ఎవరి దగ్గర ఉంటుందంటే సెండరే ఇక్కడ గూడ్స్ యొక్క ఓనర్షిప్. కానీ పొసెషన్ మాత్రమే చేంజ్ అవుతుంది. పొసెషన్ అంటే ఆయన దగ్గర మాత్రం గూడ్స్ ఉంటాయి. ఎవరి దగ్గర? రిసీవ్ చేసుకునేది ఎవరు? కన్సైనీ. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గర పొసెషన్ మాత్రమే ఉంటుంది. ఓనర్షిప్ వచ్చేసి ఓనర్దే ఉంటుందండి. ద ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్ రిమైన్స్ విత్ ద సెండర్. ద ఏజెంట్ సెల్ ద గూడ్స్ ఆన్ behalf of the sender. The sender of the good is known as consigner. ఎవరైతే గూడ్స్ ని సెండ్ చేస్తారో వాళ్ళని ఏమంటారంటే కన్సైనర్ అంటారు. అండ్ ద ఏజెంట్ హూ సెల్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైనీ. ఎవరైతే గూడ్స్ అమ్ముతారో వాళ్ళని కన్సైనీ అంటారు. గూడ్స్ ని సెండ్ చేసే పర్సన్ ని అయితే ఓనర్ ని కన్సైనర్ అని అంటారు. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చింది కదండి. ఇప్పుడు ద సెండర్ ఆఫ్ ద గుడ్ ఈజ్ నోన్ యాజ్ కన్సైనర్ అండ్ ద ఏజెంట్ హూ సెల్ ద గూడ్స్ ఈజ్ కాల్డ్ కన్సైనీ. నెక్స్ట్ ఏంటి? అకౌంట్ సేల్స్. ఈ అకౌంట్ సేల్స్ అంటే ఆయన ఏదైతే గూడ్స్ ను కన్సైనీకి పంపిస్తారో కన్సైనీ సేల్ చేసిన తర్వాత ఎంత గూడ్స్ అమ్మినారు, ఎంత మనీ వచ్చిందని ఒక ఫార్మేట్ లో, ఒక డాక్యుమెంట్ రూపంలో ఎవరికి సెండ్ చేస్తారంటే కన్సైనర్ కు సెండ్ చేస్తారు కన్సైనీ. ఓకే, ఆ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. అకౌంట్ సేల్ ఇస్ ఏ డాక్యుమెంట్ ఆర్ స్టేట్మెంట్ సెంట్ బై ద కన్సైనీ టు ది కన్సైనర్. ఈ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అకౌంట్ సేల్ అనేది ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎంతకు సేల్ చేస్తాం ఏంటని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ డాక్యుమెంట్ లో లేదా ఈ స్టేట్మెంట్ లో ఉంటుందండి. ఇది కన్సైనర్ కి సెండ్ చేస్తారు ఫ్రమ్ టైం టు టైం, పర్ మంత్లీ కానీ వాళ్ళ కన్వీనియన్స్ బట్టి ఆయన అయితే పంపిస్తూ ఉంటారు. సిన్స్ ద కన్సైనీ సెల్ ద గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కన్సైనర్. ఏదైతే ఆయన గూడ్స్ ని అమ్మాడో అప్పటి నుంచి కూడా టైం టు టైము ఆయన గూడ్స్ ని అకౌంట్ సేల్స్ ని డాక్యుమెంట్ రూపంలో ఆ స్టేట్మెంట్ ని పంపిస్తారు అన్నమాట. సో హీ హ్యాస్ టు సెండ్ ప్రాపర్ స్టేట్మెంట్ ఆన్ సేల్ ఆఫ్ గుడ్స్ at the end of a particular period. So in time to time ఆయన ఇది పంపించాల్సింది అకౌంట్ సేల్స్ ని మనం ఇన్ టైమ్ టు టైమ్. సో హీ హ్యాస్ టు సెండ్ ప్రాపర్ స్టేట్మెంట్ ఆన్ సేల్ ఆఫ్ గుడ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పర్టికులర్ పీరియడ్. అయితే ఇన్ టైమ్ టు టైము ఆ స్టేట్మెంట్ ని సెండ్ చేయాల్సి ఉంటుంది కన్సైనర్ కి. ఎంత సేల్స్ అయినా ఏంటి అనేది అంత ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుందండి. ద వారియస్ ఎక్స్పెన్సెస్, అడ్వాన్సెస్, పేమెంట్స్, చార్జెస్ ఇంకర్డ్ బై హిమ్ అండ్ కమిషన్ డ్యూ టు హిమ్ ఈస్ డిడక్టెడ్. ఇప్పుడు యాక్చువల్గా ఒకటి కన్సైనర్కి గూడ్స్ సెండ్ చేస్తారండి. గూడ్స్ సెండ్ చేసినప్పుడు ఒక 10 lakhs వాల్యూ చేసి గూడ్స్ సెండ్ చేశారు అనుకోండి. ఒక 10 lakhs వాల్యూ చేసే గూడ్స్ ని కన్సైనర్కి సెండ్ చేశారు అనుకున్నాం. అయితే ఆయన మీద ట్రస్ట్ ఉండదు కదా. ఎవరు వేరే వాళ్ళని నమ్మి మనం ఎలా ఇస్తాం 10 లక్షలు?
స్టాక్ని సరుకుని ఇవ్వలేం కదా. సో ఆయన ఏం చేస్తారంటే నువ్వు నాకు కొంచెం అడ్వాన్స్ పే చేయి అంటారు. సపోజ్ ఒక 5 lakhs అడ్వాన్స్ పే చేసి గూడ్స్ అయితే ఆయన దగ్గరికి అయితే సెండ్ చేయడం జరుగుతుంది. 5 lakhs తీసుకుంటారు అడ్వాన్స్గా. ఇంకా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఇంకా గూడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ ఆయన గూడ్స్ తీసుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరిని అడుగుతారు, ఆయన చాలా లాస్ అయిపోతారు కదా కంజైనర్. సో అందుకని కొంచెం అమౌంట్ అడ్వాన్స్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి, అకౌంట్స్ సేల్స్ ప్రిపేర్ చేసినప్పుడు ఏమేమి డిడక్ట్ చేసుకోమంటున్నాడు, ద వారియస్ ఎక్స్పెన్సెస్, అడ్వాన్స్ పేమెంట్స్, చార్జెస్ ఇంకర్డ్ బై హిమ్, ఆయన ఏదైతే చార్జెస్ పే చేసి ఉంటాడో ఈ గూడ్స్ ని సేల్ చేసేందుకు అదంతా, మరియు కమిషన్, ఈ కమిషన్ అంతటిని కూడా డిడక్ట్ చేసుకొని మిగిలిన నెట్ అమౌంట్ ని ఆయనకి పంపించడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని ఈ యొక్క అకౌంట్స్ సేల్స్ లో ఆయన పంపించడం జరుగుతుంది. ఓకేనా, ఇదంతా ఈ ఎక్స్పెన్సెస్ అన్నిటిని డిడక్ట్ చేసుకొని ఆ ఎక్స్ట్రా డిడక్ట్ చేసుకునే అమౌంట్ అంతా చూపిస్తారండి. ఎంత కమిషన్ నాకు రావాలి, అడ్వాన్స్ పేమెంట్ ఎంత నేను పే చేశాను, అవన్నీ డిడక్ట్ చేసుకొని ఈయన మిగతా అమౌంట్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొఫార్మా ఇన్వాయిస్. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ అనేది కంజైనర్కి గూడ్స్ సెండ్ చేసేటప్పుడు పంపిస్తారండి. అందులో ఏమేమి ఉంటుందంటే చూద్దాం. Along with goods, a statement is usually forwarded by the consignor to the consignee, giving a description of the goods consigned, the weight, quantity, price, and other relevant details అండి. ఈ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో ఏమేమి ఉంటాయంటే ఆయన గూడ్స్ తో పాటుగా దీన్ని పంపిస్తాడు. నేను ఇవి పంపించాను, ఇంత క్వాంటిటీ పంపించాను అని చెప్పేసి దాంట్లో ఉంటది. ఆ ప్రైస్ ఎంత, దాని యొక్క వెయిట్ ఎంత అనేది క్లియర్ గా అక్కడ మెన్షన్ చేసి ఉంటారండి. ఆ డిస్ మొత్తం ఆ ప్రొఫార్మా ఇన్వాయిస్ లో ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కమిషన్ ఉంది. కమిషన్ అంటే మీకు తెలుసు, గూడ్స్ ని సేల్ చేసినందుకు గాను కంజైనర్కి ఇచ్చే అమౌంట్ ఇది, దీన్ని కమిషన్ అంటారు. అది వాళ్ళు ఎంత ఫిక్స్ చేసుకొని ఉంటారో అంత. సపోజ్ 10 అయితే 10, 15% అయితే 15%, 20% అయితే 20% అలా ఉంటుంది. ఓకేనా. గూడ్స్ సేల్ చేసినందుకు గాను వాళ్ళు ఇచ్చే కమిషన్, వాళ్ళు ఇచ్చే మనీని కమిషన్ అంటాం. చూసుకోండి. ద కన్సైన్ ఈజ్ రెమ్యునరేటెడ్ బై కమిషన్ విచ్ ఈజ్ యూజువల్లీ calculated as an agreed percentage of the gross proceeds of the sales అని. ఓకేనా. ఈ సేల్స్ ఎంతైతే అయితే దాంట్లో ఒక పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ అయితే నీకు సేల్స్ ఇంత జరిగినాయి, సో ఇంత పర్సంటేజ్ నీకు రెమ్యునరేషన్ గా తీసుకో అని చెప్పేసి కంజైనీకి ఇస్తారండి. అది పర్సంటేజ్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఇంకోటి ఇక్కడ టైప్స్ ఉన్నాయి, కమిషన్లు కూడా టైప్స్ ఉన్నాయి. ఆర్డినరీ కమిషన్, డెలికటరీ కమిషన్, ఓవర్ రైడింగ్ కమిషన్. చూద్దామండి. ఆర్డినరీ కమిషన్ అంటే మామూలుగా నార్మల్ కమిషన్ అండి. గూడ్స్ ని సేల్ చేసాము, ఒక్కొక్క ప్రోడక్ట్ మీద, లేదా ఇంతకు సేల్ చేస్తే, లేదా 10,000కి సేల్ చేసావు సో నీకు ఎంత ఇస్తాను, లేదా ఒక్కొక్క ప్రోడక్ట్ నార్మల్ కమిషన్ కాబట్టి ఒక్కొక్క ప్రోడక్ట్ సేల్ చేస్తే నీకు ఇంత కమిషన్ అని చెప్పేసి ఇలాగ ఉంటుంది. దీన్ని మనం ఆర్డినరీ కమిషన్ లేదా నార్మల్ కమిషన్ అంటాం. నెక్స్ట్ ఏంటి, డెలికటరీ కమిషన్. ఈ డెలికటరీ కమిషన్ అంటే సపోజ్ కి గూడ్స్ ని కంజైనీకి గూడ్స్ సెండ్ చేస్తాడు. ఈ సిచ్యువేషన్ లో కంజైనీ ఏం చేస్తారంటే గూడ్స్ ని ఆయన క్రెడిట్ బేసిస్ మీద వేరే వాళ్ళకి ఇచ్చేస్తారండి. క్రెడిట్ బేసిస్ మీద వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు ఒకవేళ వాళ్ళు మనీ ఇవ్వలేకపోతే, ఎవరైతే కంజైనీ ఎవరికైతే క్రెడిట్ బేసిస్ మీద గూడ్స్ అమ్మారో వాళ్ళు ఒకవేళ మనీ ఇవ్వలేకపోతే మనకు బ్యాడ్ డెట్స్ అని అంటాం. మనీ ఇవ్వలేని పక్షం, మనకు మనీ రాకపోతే దాన్ని బ్యాడ్ డెట్స్ అంటాం. ఆ బ్యాడ్ డెట్స్ ని ఎవరు భరించాలంటే కంజైనీయే బేర్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి బ్యాడ్ డెట్స్ ని కంజైనీ బేర్ చేసినందుకు గాను డెలికటరీ కమిషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఓకేనా. అది నువ్వు తీసుకుంటావా తీసుకోవా అనేది నీ ఇష్టం, ఇది కంజైనీ ఇష్టం. సో ఆ యొక్క బ్యాడ్ డెట్స్ ని బేర్ చేసినందుకు గాను డెలికటరీ కమిషన్ అనేది ఇక్కడ కంజైనీకి ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ ఈ బ్యాడ్ డెట్స్ ఇప్పుడు బ్యాడ్ డెట్స్ మనకు కంజైనీ క్రెడిట్ బేసిస్ మీద అమ్మితే దానికి ఒకవేళ మనీ రికవరీ కాకపోతే దాన్ని ఈయనే భరించాల్సి వస్తుందండి.
కన్జైనీనే భరించాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఇక్కడ ఇది రిస్క్తో కూడుకున్న పని, క్రెడిట్ బేసిస్ మీద సేల్ చేయడం అనేది. నెక్స్ట్ ఓవర్ రైడింగ్ కమిషన్. ఈ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటే ఏం లేదండి, మనం ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువగా గూడ్స్ని సేల్ చేసినప్పుడు, లేదా సపోజ్కి నేను 10 రూపీస్కి అమ్ము అని చెప్తాను, 10 రూపీస్ కాకుండా 15 రూపీస్కి అమ్ముతాడు. 15 రూపీస్కి అమ్మినప్పుడు ఏదైతే ఎక్స్ట్రా అమౌంట్ వస్తుందో దాంట్లో ఒక పర్సంటేజ్, ఇంత పర్సంటేజ్ అనేది ఎక్కువగా నువ్వు సేల్ చేసినందుకు, ఐ మీన్ గూడ్స్ని ఎక్కువగా సేల్ చేసిన, లేదా 10 రూపీస్ అలాగా ప్రైస్ ఉండి నార్మల్ ప్రైస్ కంటే ఎక్కువగా ఒక ప్రోడక్ట్ని సేల్ చేసిన వచ్చిన అమౌంట్లో ఆ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఓవర్ రైడింగ్ కమిషన్ అంటా ఉంది. సో మనము అమ్మవలసిన ప్రైస్ కంటే ఎక్కువ ప్రైస్కి గూడ్స్ని సేల్ చేసినప్పుడు వచ్చే కమిషన్ ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. లేదా వాళ్ళు టార్గెట్ ఇస్తారు, ఇంతకి అమ్మండి అని చెప్పేసి గూడ్స్ ఇంతకు సేల్ చేయండి అని చెప్పేసి. సో మనం దానికంటే ఎక్కువకి సేల్ చేసామనుకో, సపోజ్కి 20,000కి సేల్ చేయాలని ఉంటుంది. సో దానికి మించి మనం టార్గెట్ మించి సేల్ చేసినప్పుడు మనకు దాని మీద, ఎందుకంటే ఎక్కువ సేల్ చేసాం కదా, సపోజ్ 100 ప్రొడక్ట్లు సేల్ చేయమంటే మనం ఏం చేసాము, 150 ప్రొడక్ట్లు సేల్ చేసాం. సో ఇదేంటి, ఇచ్చిన దానికంటే ఎక్కువగా సేల్ చేయడం జరిగింది కాబట్టి ఇది ఓవర్ రైడింగ్ కమిషన్. దానికి ఓవర్ రైడింగ్ కమిషన్ వస్తుంది. ఏదైతే ఎక్స్ట్రాగా మనం సేల్ చేసాం వాటికి వచ్చే కమిషన్ని ఓవర్ రైడింగ్ కమిషన్ అంటాం. ఓకేనా. మనం ఒకవేళ ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ 10 రూపీస్ ఉంటే 15 రూపీస్కి అమ్మినప్పుడు వచ్చే కమిషన్ కూడా ఓవర్ రైడింగ్ కమిషన్. సో ఈ విధంగా ఉంటుందండి. మిగతా థియరీ ఏదైనా ఉంటే కూడా మీరు చదువుకోండి, బుక్స్లో ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఎంట్రీస్ ఎలా రాయాలని చూద్దాం. ఇంకా ఇంకోటి ఉంది, తర్వాత చెప్తాను అది. మనం ఈ లెసన్లో 3 అకౌంట్స్ మెయిన్గా ప్రిపేర్ చేయాల్సి వస్తుందండి. ఒకటి కన్సైన్మెంట్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కన్జైనీ పర్సనల్ అకౌంట్, ఒకటి. నెక్స్ట్ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఈ 3 మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఈ కన్సైన్మెంట్ అకౌంట్ అనేది మనకు నామినల్ అకౌంట్ రూల్ అయితే ఫాలో అవుతుందండి. ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ చేయాలి, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ని క్రెడిట్ చేయాలి. ఈ కన్సైన్మెంట్ అకౌంట్ రూల్ మనం మామూలుగా ఇది ప్రిపేర్ చేసేటప్పుడు, కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు నామినల్ అకౌంట్ రూల్ అయితే ఫాలో అవుతుంది. ఇప్పుడు కన్సైనీ ఇది మనకు పర్సనల్ అకౌంట్, సో పర్సనల్ అకౌంట్ రూల్ ఫాలో అవుతుంది. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇది వచ్చేసి రియల్ అకౌంట్ రూల్ని ఫాలో అవుతుంది. ఓకేనా. గూడ్స్ వెళ్ళిపోవడం రావడం జరుగుతుంది కాబట్టి ఇది మనకు రియల్ అకౌంట్ రూల్ అయితే ఫాలో అవుతుందండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మనం డైరెక్ట్గా జనరల్ ఎంట్రీస్ అయితే చెప్పుకున్నాం. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు అర్థమైందో లేదనేది కూడా కామెంట్ చేయండి.